నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన వివాదాస్పద అన్నపూరణి సినిమాను తమ ఓటీటీ నుంచి డిలీట్ చేసింది నెట్ఫ్లిక్స్. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ మూవీపై దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఓటీటీకి రావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాముడు వనవాసంలో మాంసం తినేవాడని, బ్రాహ్మణ అమ్మాయి మాంసం తినకూడదా అంటూ సినిమాలో వచ్చే డైలాగ్స్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. మధ్యప్రదేశ్ లో హిందూ సంఘాల కంప్లైంట్ తో నెట్ఫ్లిక్స్ సంస్థ హీరోయిన్ నయనతారపై కేసులు కూడా నమోదయ్యాయి. వివాదం ముదిరిపోవడంతో సినిమాను రిమూవ్ చేసింది నెట్ఫ్లిక్స్. నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన వివాదాస్పద అన్నపూరణి సినిమాను తమ ఓటీటీ నుంచి డిలీట్ చేసింది నెట్ఫ్లిక్స్. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ మూవీపై దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఓటీటీకి రావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాముడు వనవాసంలో మాంసం తినేవాడని, బ్రాహ్మణ అమ్మాయి మాంసం తినకూడదా అంటూ సినిమాలో వచ్చే డైలాగ్స్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. మధ్యప్రదేశ్ లో హిందూ సంఘాల కంప్లైంట్ తో నెట్ఫ్లిక్స్ సంస్థ హీరోయిన్ నయనతారపై కేసులు కూడా నమోదయ్యాయి. వివాదం ముదిరిపోవడంతో సినిమాను రిమూవ్ చేసింది నెట్ఫ్లిక్స్. రైట్, ఇక దీనిపై స్పందించడానికి సామాజిక కార్యకర్త యమునో పాఠక్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎందుకు ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యమునో పాఠక్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి అసలు? ఎవ్రీథింగ్ ఇస్ అబ్జెక్షనబుల్ అండి. ఇందులో సినిమా ద వే ఇన్ విచ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ అబ్జెక్షనబుల్. సినిమాలో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే ఒక కథనం తీసుకున్నారో అందులో ఆ లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అబ్జెక్షనబుల్ అండి. మీరు మన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని, మన ఆచార వ్యవహారాలని, సున్నితమైన అంశాలని, ఎస్పెషలీ ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని చూపిస్తూ ఆ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంలోనే నడిచే స్టోరీ అంతా కూడా ఇక్కడ మీరు ఏవైతే మన ఆచార వ్యవహారాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా కూడా దానికి విభిన్నంగా దాన్ని ఇచ్చేస్తూ ఈ సినిమా అంతా నడిపించడం అనేది చాలా, అంటే ప్రతి సీన్ లో కూడా ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్ ఎలా ప్రొజెక్షన్ ఇస్తారంటే ఇన్ ద ఒక మోడర్న్ ఇరా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఈ థాట్ ప్రాసెస్ లో అలాంటివి చూపిస్తూ చాలా బ్రాడ్ మైండెడ్ కాన్సెప్ట్ గా రూపొందించిన సినిమా అనే తెర వెనక, ముసుగు వెనక ఇట్ స్లోలీ కైండ్ ఆఫ్ మీరు ఒక స్లో పాయిజన్ లాగా మనకు కనపడుతుంది సినిమా అంతా. మన హిందూ సమాజం మీద కానివ్వండి, బ్రాహ్మణుల మీద కానివ్వండి, నేరుగా డైరెక్ట్ గా అటాక్ చేస్తున్న విధి విధానాలు అనేవి అవి నిజంగా ఏ మాత్రం ఎవ్వరూ హర్షించరు. ఇట్స్ అబ్సల్యూట్లీ అబ్జెక్షనబుల్. ఇది ఒక మాలిషియస్ ఇంటెన్షన్ తోనే ఈ సినిమాని రూపొందించడం జరిగింది. దానికి తప్పకుండా ఇది ఏదైతే ఈ రోజు ఓటీటీ నుంచి తీసేయడం అనేది మంచి పరిణామం. అంటే మీరేమనుకుంటున్నారు? వాళ్ళు తీసిన వాళ్ళ ఇంటెన్షన్ ఏమైంది అనుకుంటున్నారు? 3 గంటల సినిమాని ఏదైనా మెసేజ్ ఇద్దామని కొంతమంది తీస్తుంటారు, కొంతమంది జస్ట్ ఒక టైం పాస్ లా తీస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? వీళ్ళకి అంటే టైం పాస్ చేయడానికి ఈ రోజు మీకు మనకి మన 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 సనాతన ధర్మం మీదనే వీళ్ళకి టైం పాస్ కి టైం దొరికిందా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇదే మోడర్న్ థాట్ ప్రాసెస్, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అన్య మతాలకు సంబంధించి కనీసం సాహసం చేసే దమ్ము, ధైర్యం కూడా వీళ్ళకి లేదు, రాదు. మీకు ఇప్పుడు నీకు ఎక్కడ ప్రతి వాడికి ఏమైపోయిందంటే మాకు ఒక ఫ్రీడమ్ ఉంది, మాకు ఒక క్రియేటివిటీ ఉంది అని ఆ ముసుగులో
ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని అటాక్ చేయడమే మనం చూస్తా ఉన్నాం. అండ్ మరీ ముఖ్యంగా బ్రాహ్మణ ఆచార వ్యవహారాలని క్వశ్చన్ చేసి వీళ్ళెవరండి, నాకు అర్థం కాదు. హూ ఆర్ దే టు క్వశ్చన్ ఆర్ కస్టమ్స్ అండ్ రిచువల్స్? హూ ఆర్ దే? ఈ రోజు మడి గాని, ఆచారం కానీ, వ్యవహారం కానీ, కట్టుబాటుని క్వశ్చన్ చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. వ్యక్తిగత చాయిస్ వేరు, సమాజం మీద రుద్దడం వేరు. అలాంటి హక్కు ఎవ్వరికీ లేదు. మన దేశంలో వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ. ఆ డెమోక్రసీని వాళ్ళు హద్దులు మీరి వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైనా ఆచరించి, వ్యక్తిగతంగా ఎవరికైనా చాయిస్ ఉంటుంది. సమాజంలో వదులుతున్నప్పుడు చాయిస్ ఉండదు. దే హ్యావ్ టు బి న్యూట్రల్. వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఇలాంటి మెసేజ్లన్నీ ఎందుకు హిందువుల మీద రుద్దాలనుకుంటారు? ఎందుకు హిందూ సమాజం మీద రుద్దాలనుకుంటారు? ఈ రోజు హిందూ సమాజంలో కూడా ఎంతో చక్కగా ఉన్న ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. ఈ రోజు హిందూ సమాజాన్ని హత్య చేస్తుంది వీళ్ళు. ఈ రోజు మీకంటే ఒక ఎగతాళి అయిపోయింది, ఎవరు ఏం అనలేరు, ఎవరు ఏం చేయలేరని. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈ రోజు భారతదేశం నలుమూలల అన్ని ప్రాంతాల వాళ్ళు కులానికి అతీతంగా ఈ రోజు బ్రాహ్మణులు అటాక్ చేస్తున్నట్టు కాదు, యావత్ హిందూ సమాజాన్ని వాళ్ళు అటాక్ చేశారు. కాబట్టి ఎవ్వరు కూడా ఊరుకోలేదు. హిందూ సమాజంలో ఎవ్వరూ ఒప్పుకోలేదు. సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుందని అందరూ నడుం బిగించి ముందుకొచ్చారు. ఐ రియలీ అప్రిషియేట్. ఈ రోజు హిందూ సమాజం మేల్కొంది. హిందూ సమాజం ఈ రోజు హిందూ సమాజం మీద ఎట్లా దాడి చేస్తున్నారు, ఇది బ్రాహ్మణుల మీద దాడి కాదు, సమాజం మీద, హిందూ సమాజం మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి అని తెలుసుకున్నారు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళ మీద కేసులు నమోదు చేయడమే కాదు, వీళ్ళకి శిక్ష కూడా పడాలి. వీళ్ళు శిక్షార్హులు. ఎందుకంటే ఇదే మీరు అన్యమతంతో ఇంతనే వీళ్ళు ఆ ఒక మోడర్న్ థాట్స్, క్రియేటివ్ ఫ్రీడమ్ ఏదైతే వీళ్ళకు ఉన్నదో వీళ్ళు రీప్లేస్ చేయమనండి, వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయమనండి. ఈ రోజు బూత్ మొత్తం కూడా సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతిని, సోషల్ అన్రెస్ట్, లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ ఉండేది. కానీ హిందూ సమాజం మీద ఏది మాట్లాడితే ఏది చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు అనే వీళ్ళ ఒక ధీమాని ఈ రోజు తిప్పుకొట్టే పరిస్థితి ఈ రోజు కనపడింది. కాబట్టి ఈ రోజు బ్యాన్ కూడా చేయడం జరిగింది. అంతటే కాదు, వీళ్ళకి శిక్ష కూడా పడాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎవరిచ్చారండి వీళ్ళకి రైట్? నోబడీ హాస్ గివెన్ దెమ్ రైట్ టు డిస్టర్బ్ అండ్ డిస్ట్రాయ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ రోజు ఎవరిచ్చారు వీళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ థాట్? ఎందుకు మన మీద రుద్దుతున్నారు వీళ్ళు? హౌ డేర్ దే డూ ఇట్ అనేది ప్రశ్నిస్తా ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణులు అనాలన్నా జాగ్రత్తగా ఉండాలి. హిందూ సమాజం మీద వేలెత్తి చూపించాలన్నా జాగ్రత్తగా ఉండాలి. మన ఇతిహాసాల మీద వేలెత్తి చూపిస్తే ఊరుకునేదే లేదు, సమస్య లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా రామాయణం గురించి, లేకపోతే మన ఇతిహాసాల్లో మన పురుషోత్తములు తింటారని చెప్పడం, వాళ్ళ గురించి విమర్శించడం, మేం చేస్తే తప్పు లేదు. ఎవరండి మనకు చెప్పేది నీతులు? నాగరికత లేని టైంలో ఈ పుణ్యభూమి, ఈ వేద భూమి మనం నేర్పించాం ప్రపంచ దేశాలకి నాగరికత. అలాంటి మనకు ఈ రోజు వీళ్ళ హితోక్తులు అక్కర్లేదు. అందరినీ హక్కున చేర్చుకునే గొప్ప మనస్తత్వం, బ్రాడ్ మెంటాలిటీ, బ్రాడ్ ఫ్రీడమ్ ఆఫ్ క్రియేటివిటీ ఎక్స్ప్రెషన్ మనకు ఉంది. సనాతన ధర్మం పాటించే వాళ్ళకు ఉంది. మనకి చెప్పక్కర్లేదు, వీళ్ళ హితోక్తులు చెప్పక్కర్లేదు, వీళ్ళ నీతి మెసేజ్లు మాకు అక్కర్లేదు, మాకు చెప్పక్కర్లేదు. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్సో. కాబట్టి ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిశ్రమలో ఎలాంటి సినిమాలు తీయాలి. వెరీ అన్ఫార్చునేట్లీ సినిమాలలో కూడా ఆవిడ ఒక సీత పాత్ర పోషించింది, ఇంతకు ముందు సీత పాత్ర వేసింది ఆవిడ. అలాంటి ఆవిడ అసలు ఏ సబ్జెక్ట్ మనం ఎంచుకుంటున్నాం, ఏది మనం ఎంచుకుంటున్నాం అనేది కూడా కొంచెం కూడా విచక్షణ, కొంచెం అయినా జ్ఞానం లేకుండా ఎలా వీళ్ళు ఎంచుకుంటున్నారో కూడా నాకు తెలియటం లేదు. వీళ్ళు తీసేవాళ్ళు ధనార్జన చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్నో మంచి మంచి కాన్సెప్ట్ తో గొప్ప సినిమాలు మన ముందుకు వచ్చాయి. చిన్న కాన్సెప్ట్ తో అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి దిక్కుమాలిన, పనికిమాలిన వీళ్ళ ఒక్క దరిద్ర భావాజాలం వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళని ఆచరించమనండి. మనకి సంబంధం లేదు. రిమూవ్ చేశారు కానీ ఈ సినిమాలో రాముడు మాంసం తింటాడు, ఒక బ్రాహ్మణ అమ్మాయి మాంసాన్ని ఇష్టపడకూడదా, వండకూడదా అంటూ కొన్ని అభ్యంతరకర సీన్లు కూడా ఉన్నాయి. సో వాటిపైన మీరేం మాట్లాడతారు? నేను ఇందాక మీతో అదే అంటున్నానండి. మన ఇతిహాసాలు రామాయణం, మన రామాయణం అంటే మనందరికీ చాలా పవిత్రమైన ఇది. మన రాముడు అంటే మనకెంత రామలక్ష్మణులు అంటే ఈ రోజు అన్నదమ్ములకు నిదర్శనం. అసలు అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే వ్యవస్థ క్రియేట్ చేసింది. దేశంలో రామరాజ్యం అంటే సుభిక్షమైనదని చెప్పే పరిస్థితి మనకుంటే అలాంటి రాముల వారి గురించి అలా మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. వీళ్ళు ఎలాంటి మాట్లాడడం, అలాంటి చూపించడం నిజంగా దౌర్భాగ్యం. తల కింద తపస్సులు చేసినా కూడా వీళ్ళకి తెలియదు.
వీళ్ళకి తెలియదు, వీళ్ళకి మన ఇతిహాసాలు తెలియదు, మిడిమిడి జ్ఞానంతో అసలు జ్ఞానమే లేకుండా వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం నిజంగా తిప్పికొట్టే పరిస్థితి ఈ రోజు హిందువులు అందరూ చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా బ్రాహ్మణమ్మని చూపించి నాన్ వెజిటేరియన్ చేయించిన వాళ్ళు ఈ రోజు అన్య మతాలకు సంబంధించిన వాళ్ళ చేత కూడా నిషిద్ధమైన ప్రోడక్ట్స్ కానీ వాటిని కానీ వాళ్ళకి అది క్రియేటివిటీలో చూపించే దమ్ము ధైర్యం వీళ్ళకుందా? అదే మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతిసారి ఎక్స్పెరిమెంట్స్ హిందువుల మీద ఎందుకు చేస్తున్నారు? ఇది మన డెమోక్రటిక్ కంట్రీ కదా, అందరికి ఈక్వాలిటీ ఉంది కదా, అందరం సమానం కదా, మరి ప్రతి మారు హిందువులని తీసుకొచ్చి లేకపోతే బ్రాహ్మణులని టార్గెట్ చేస్తూ ఎందుకు క్రియేటివిటీ మీరు మా మీద చూపిస్తారు? ఎందుకు మా సమాజం మీద చూపిస్తారు? అంటే వాళ్ళ మతాల పైన చూపించేంత ధైర్యం లేదనుకుంటున్నారా? 100% లేదు. చేయమనండి. నిషిద్ధమైన అనిమల్స్ ఏవైతే అన్య మతాల్లో ఉన్నాయో అందరికీ తెలుసు. నిజంగా వాళ్ళనే ఇప్పుడు హిందూ బ్రాహ్మణ మహిళను పెట్టారు కదా, హిందూ బ్రాహ్మణ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ఒక వైష్ణవ కుటుంబంలో ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీని తీసుకొచ్చి చూపించారు కదా. మరి ఇదే ఫ్రీడము ఆ దర్శకుడికి, ఆ యాజమాన్యానికి, ఆ నటించిన వాళ్ళకి అన్య మత పాత్రల్లో ఉండి ఏవైతే చెయ్యకూడని పనులు ఉంటాయో వాళ్ళ చేత చేయిస్తారా? ఆ ప్రశ్న ఆ దర్శకుడు చేయిస్తాడా? అక్కడ ఆయనే కాదు, సినిమా పరిశ్రమలో ఎవరైనా కూడా మనని దూషించకుండా, హిందూ సమాజాన్ని దూషించకుండా, మనని వెనక్కి చూపించకుండా మిగతా అన్య మతాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూపించగలుగుతారా? వాళ్ళ గురించి మాట్లాడగలుగుతారా? అక్కడ రాదా వాళ్ళకి హక్కు, స్వాతంత్రము, ఫ్రీడము, ఎక్స్ప్రెషన్, క్రియేటివిటీ లేవా? అక్కడ భయం. ఇక్కడ ఇక్కడ ఏమీ జరగదు. మీరు అలాంటివి అక్కడ ఏమన్నా చూపించుంటే, అభ్యంతరకరం ఏవైనా కూడా అన్య మతాలకు సంబంధించి మీరు చూపించుంటే ఈ రోజు అది పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఒక పెద్ద సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినేది, ఒక పెద్ద అన్రెస్ట్ సొసైటీలో ఉండేది, అల్లర్లు అయిపోయేవి. తీసిన వాళ్ళని ఏం చేసే వాళ్ళు కూడా మనకు తెలియదు, ఎందుకంటే భయం. కానీ హిందూ సమాజంలో కానీ బ్రాహ్మణుల మీద, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల మీద ఏమన్నా అన్న జోకులు వేసినా, పిచ్చి వెర్రి ఇవి చూపించినా ఎవరు మాట్లాడరు. ఏమండి, మాట్లాడతాం. హిందూ సమాజం మేల్కొంది, బ్రాహ్మణులన్నా కూడా ఊరుకోం, ఎవరినన్నా ఊరుకోం. హిందూ సమాజం మేల్కొంది. ఈ రోజు మా దేవీ దేవతలను కానీ మన ఆచార వ్యవహారాలను కానీ వేలెత్తి చూపించి, వ్యంగ్యంగా చూపించి, పిచ్చిగా చూపిస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఇది ముక్త కంఠంతో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే. చెప్పడమే కాదు, దానికి తగిన యాక్షన్ కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్ యమున పాఠక్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి.